హాయ్ అండి, నేను మీ అస్త్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పుల్లగూర ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ పుల్లగూర నేను వైట్ రైస్లో చేస్తున్నాను. అదే బిర్యానీలోకి అయితే కొంచెం మార్పు చేస్తే సరిపోతుందండి. నేను వైట్ రైస్లోకి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ఒక గిన్నెలో 2 కట్టల గోంగూరని వలుచుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టమోటాలను సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఒక 6 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకొని, ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం వేసుకుంటే మనకి గోంగూర అనేది టేస్ట్గా చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 గ్లాసు వాటర్ పోసుకొని మూత ఉంచి స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తాన్ని బాగా కిందకి పైకి కలుపుతూ ఉడికించుకోవాలి. మనం మూత ఉంచి ఉడికించుకోవాలండి. దీంట్లో ఉండే వాటర్ అనేది పొంగకుండా చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసి గోంగూర మెత్తపడేంత వరకు ఉడికించేసుకున్నాను. నేను ఇక్కడ దించేసి 1 స్పూన్ గళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత పోపుని వేసుకోవాలండి. నా గోంగూర అయితే మెత్తగా ఎనిపేసుకున్నాను. నేను ఇప్పుడు ఇది తీసి పక్కనుంచుకొని పోపు పెట్టుకున్నాము. ఒక బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుందాము. పోపులో ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది. ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకొని ఆనియన్ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపుని ఈ గోంగూరలో వేసేసి మొత్తాన్ని కలిపేసుకున్నాము. కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మొత్తాన్ని పోపు వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఉంచి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మనకి గోంగూర పుల్లగూర అనేది రెడీ అండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నోటికి పుల్లగా కారంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.